బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు భారత జట్టు ఎంపికలో గంభీర్ మార్క్ ఉందనే చర్చ జరుగుతోంది. బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు మాత్రమే కాదు, కివీస్, ఆస్ట్రేలియాతో సిరీస్లపైన గౌతీ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఫ్యూచర్ టోర్నీలకు తగినట్టే టీమిండియా ఎంపిక జరిగేలా ప్రణాళికలు రచించినట్టుగా ప్రచారం జరుగుతోంది. గంభీర్ వ్యూహాలను అనుసరించే టీమిండియాను సెలెక్టర్లు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అందుకే కొందరు ప్లేయర్లకు భారత జట్టులో ఛాన్స్ దక్కలేదంటున్నారు. ఆ లిస్టులో శ్రేయస్ అయ్యర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. నిజానికి అయ్యర్తో గంభీర్కు బాండింగ్ బాగుంది. గత సీజన్లో కేకేఆర్కు గౌతీ మెంటర్గా వ్యవహరించాడు. కెప్టెన్గా జట్టును అయ్యరే లీడ్ చేశాడు. గంభీర్ శ్రేయస్ కాంబినేషన్ సూపర్ హిట్ అయింది. అయ్యర్ ఆటపై ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్గా ఉన్న గౌతీకి పూర్తి అవగాహన ఉంది. దీంతో బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు శ్రేయస్ ఎంపికవడం ఖాయమని చర్చ జరిగింది. భారత్లో అయ్యర్కు మంచి రికార్డు కూడా ఉంది. స్పిన్ బౌలర్లను సమర్థంగా ఫేస్ చేయగలడు. మిడిల్ ఆర్డర్లో కీలక ఇన్నింగ్స్ ఆడగలడు. కానీ బౌన్సర్లను ఎదుర్కోవడంలో బలహీనతలు ఉన్నాయి. షార్ట్ పిచ్ బంతులను సమర్థంగా ఎదుర్కోలేడన్న వాదన ఉంది. ఆస్ట్రేలియా టూర్లో శ్రేయస్ పెద్దగా ఇంపాక్ట్ చూపలేడేమో అనే అనుమానాలున్నాయి. డొమెస్టిక్ టోర్నీలోనూ ఎక్కువగా షార్ట్ పిచ్ బంతులకి అవుట్ అవుతున్నాడని చర్చ జరుగుతోంది. అందుకే అయ్యర్ను సైడ్ చేసినట్టు మాజీలు చెబుతున్నారు. బలహీనతల నుంచి బయటపడి దేశవాళీ టోర్నీలో భారీ స్కోర్లు చేస్తేనే మళ్లీ టీమిండియా తలుపు తట్టే అవకాశం ఉందంటున్నారు. ఇక కారు ప్రమాదంలో పంత్ గాయపడినప్పుడు జట్టులో కేఎస్ భరత్ అవకాశాలు దక్కించుకున్నాడు. వికెట్ కీపింగ్ స్కిల్స్తో ఆకట్టుకున్నాడు. కానీ బ్యాట్తో అంచనాలకు తగినట్టుగా పరుగులు సాధించలేకపోయాడు. జట్టులో సెటిల్ కాలేకపోయాడు. ఇదే సమయంలో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో ధ్రువ్ జురేల్ నిరూపించుకున్నాడు. ఇప్పుడు రిషబ్ పంత్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో భరత్ సైడ్ అయిపోయాడు. వికెట్ కీపర్ల ఎంపికలోనూ గంభీర్ మార్క్ కనిపిస్తోందన్న చర్చ ఉంది. ఇంగ్లాండ్తో సిరీస్లో వచ్చిన అవకాశాన్ని దేవదత్ పడిక్కల్ వినియోగించుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్లోనే మెరుపులు మెరిపించాడు. కానీ ఇప్పుడు చోటు దక్కించుకోలేకపోయాడు. రజత్ పాటీదార్కు కూడా సెలెక్టర్లు బై చెప్పేశారు. ఇంగ్లాండ్తో సిరీస్లో వచ్చిన అవకాశాలను యువ ప్లేయర్ వినియోగించుకోలేకపోయాడు. భారీ స్కోర్లు సాధించలేకపోయాడు. టాలెంటెడ్ ఆటగాడే అయినా డిపెండబుల్ ప్లేయర్ అనిపించలేకపోయాడు. కోహ్లీ, కేఎల్ రావడంతో రజత్ పాటీదార్ సైడ్ అవ్వక తప్పలేదు. టీమిండియాకు అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ అందుబాటులో ఉన్నారు. దీంతో వాషింగ్టన్ సుందర్ వైపు సెలెక్టర్లు చూడలేదు. ఇంగ్లాండ్తో సిరీస్లో ముఖేష్ కుమార్ కూడా కన్సిస్టెన్సీ చూపించలేకపోయాడు. ఫలితంగా యష్ దయాల్కు సెలెక్టర్లు జై కొట్టారు. ఫామ్లో ఉన్న లెఫ్ట్ హ్యాండర్ పైనే గంభీర్ ఆసక్తి చూపినట్టుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా టీం ఎంపికలో గౌతీ ముద్ర ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బంగ్లాదేశ్తో తొలి టెస్టులో యువ ప్లేయర్ ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలంటున్నారు.